Day 6 Exploring AWS Services. ఈ వీడియోలో అమెజాన్ EBS ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాము. ఈ EBS వాల్యూమ్స్ మనకి EC2 ఇన్స్టాన్స్కి స్టోరేజ్ ప్రొవైడ్ చేయడం కోసం డిజైన్ చేసింది. మనం ఏ ఇన్స్టాన్స్ లాంచ్ చేస్తున్నా కానీ దానికి ఒక రూట్ వాల్యూమ్ ఉంటుంది, అడిషనల్ వాల్యూమ్స్ ఉంటాయి కదా. ఆ వాల్యూమ్స్ అన్నీ మనకి ఈ EBS సర్వీసే ప్రొవైడ్ చేస్తుంది. EBSతో పాటు మనకి ఇంకొక సర్వీస్ ఉంది, ఇన్స్టాన్స్ స్టోర్ వాల్యూమ్స్ అని చెప్పి. సో ఇన్స్టాన్స్ స్టోర్ వాల్యూమ్స్ యూజ్ చేస్తున్నప్పుడు మనం సర్వర్ని స్టాప్ చేయలేము, స్టార్ట్ చేయలేము. ఏదైనా ఇష్యూ వల్ల సర్వర్ రిబూట్ అయిందనుకోండి, మనకి డేటా మొత్తం కంప్లీట్గా డిలీట్ అయిపోద్ది. అలా కాకుండా మనం EBS వాల్యూమ్స్ మనం ఇన్స్టాన్స్కి యూజ్ చేస్తే మనం స్టాప్ చేయొచ్చు, స్టార్ట్ చేయొచ్చు. మనకి రీస్టార్ట్ అయినా కానీ, లేదు ఏదైనా ఇన్స్టాన్స్కి ఇష్యూ వచ్చినా కానీ మనకి డేటా లాస్ అనేది అయితే ఉండదు. సో EBS వాల్యూమ్ని మనకి ఒక ఇన్స్టాన్స్ నుంచి డిటాచ్ చేసి ఇంకో ఇన్స్టాన్స్కి కూడా అటాచ్ చేయొచ్చు. అండ్ అది ఇన్స్టాన్స్కి అటాచ్ అయినప్పుడు దాని వాల్యూమ్ కూడా మనం ఇంక్రీజ్ చేయొచ్చు. బట్ వాల్యూమ్ని డిక్రీజ్ చేయడం మాత్రం పాసిబిలిటీ కాదు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఫాలో అస్.